దేవా రుచి చూచిరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే రుచి చూచి పెరిగితిని యెహోవా ఉత్తముడనియు దుఃఖ బాధలలో ఎంతో నెమ్మదినిచ్చునా రక్షకుడు యేసు ఎంతో నెమ్మదినిచ్చునా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లిందు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లిందు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందు తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని యందు తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి పెరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి పెరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. 3వ వచనాన్ని దయచేసి అందరం చదువుకున్నాం. కీర్తనలు 100వ అధ్యాయము 3వ వచనము పరిశుద్ధ గ్రంథంలో దయచేసి అందరం చదువుకున్నాం. ప్రియులారా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవాయే దేవుడని
తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ప్రియులారా, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి తెలుసుకొనుడి, ఆ దేవుడే మనల్ని పుట్టించాడని చెప్తున్నాడు. నిజంగా ఈ లోకంలో మనుషులందరినీ ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త సర్వ మానవాళ్ళని కూడా కలగజేస్తా వచ్చాడు. అందుకని మనం దేవుని పిల్లరా, బైబిల్లో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక ఎక్కడి నుంచి ఆరంభమవుతుందో ఇర్మియా బాగా చెప్పాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలోకి వచ్చినట్లయితే ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఒక బిడ్డ గర్భములో పుట్టక మునిపే దేవుడికి తెలుసు అంటాడు. సహజంగా మనందరికీ ఇప్పుడు తెలుసు, ఇప్పుడు దేవాంశ్ మనకు తెలుసు కదా. దేవాంశ్ పుట్టి ఇప్పుడు సంవత్సరం అయింది కనుక సంవత్సరం కాకముందే, తల్లి గర్భంలో పుట్టక ముందే దేవుడు తెలుసు అంటాడు. దేవుడికి తెలుసు అంట. ఎట్లా తెలుసు అబ్బా దేవుడికి అంటే? దేవుడి సమస్తం తెలుసు. తల్లి గర్భంలో పుట్టక ముందు మనం అసలు ఎక్కడుంటాం? జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే ఆ యొక్క దేవనుషు నాకు తెలుసు అని దేవుడు అంటున్నాడే. దేవనుషు దేవుడికి ఎలా తెలుసు అండి అంటే, బైబిల్ చెప్తా ఉంది, ఈ సర్వమానవాడి యొక్క పుట్టుక తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడే ప్రారంభం కాలేదు కానీ సృష్టికర్త అయిన దేవుడు వారు మనల్ని పట్టించుకునిపే మన గురించి దేవుడు తెలుసండి. పిల్లరా, అంటే ఎంత జ్ఞానము గల దేవుడు చూడండి, ఎంత శక్తి గల దేవుడు, ఎంత సమస్తమును గుర్తిరిగినటువంటి దేవుడు, మన గురించి ఎంతగా తెలిసినటువంటి దేవుడు ఈ భూలోకంలో మనం కలిగి ఉన్నాం చూడండి. అందుకని ఆయనే దేవుడు అని తెలుసుకున్నాడే. కనుక ఆయన దేవుడు అని తెలుసుకోవాలి. ఆయనే సమస్తం, ఆయన కలగజేసిందే సమస్తం. కనుక మన పుట్టుక ద్వారా మనం గుర్తిరగాలి. మనం పుట్టినప్పటి నుంచి పిల్లలకి ఏం చేయాలంటే, దేవుడు ఎవరో తెలుసా నాన్న, దేవుడు మనల్ని కలగజేసిన ఆయన, దేవుడే సమస్తమై ఉన్నాడని పిల్లలకు మనం దేవుడి గురించి తెలియపరచాలి. అందుకే బైబిల్ రాస్తాడు ఒక చోట, చిన్నపిల్లలు అంటే చిన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు తెలియదు. చిన్నప్పటి నుంచే దైవికంగా పెంచాలి, దేవుని పరిచయం చేయాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించాలి, దేవుడే మనకు కలగజేశాడని తెలియపరచాలి. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలని తెలియజేయాలి. ఎందుకంటే తల్లిగా తండ్రిగా మేము కాదు నీకు ముఖ్యం, నిన్ను కలగజేసిన వాడు దేవుడే అని చెప్పి మనం ప్రతి విషయంలో కూడా దేవుడికి తెలియపరచాలని, దేవుని గురించిన జ్ఞానాన్ని వారికి అవగాహన కల్పించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూడండి, దేవుని వాక్యంలోకి వస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మనం చదువుదామా? దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యాన్ని చూసుకుందాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చదవండి తీసిన వారు. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. బైబిల్లోకి వచ్చినట్లయితే, ప్రియమైన వారు, అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారును కన్ను, అతనికి యోహానును పేరు పెట్టును. పిల్లలు పుట్టక ముందే దేవుడు దూతల అప్పట్లో ప్రత్యక్షమయ్యారు. యోహాను పుట్టక ముందు అంటే యోహాను తల్లిదండ్రులకు ప్రత్యక్షమై యోహాను అనే పేరు పెడతామని ముందే చెప్పేసి. ఇప్పుడు మనం పేర్లు పెట్టుకుంటాం కదా, పుట్టిన తర్వాత పిల్లలకు పేర్లు పెడతాం. అప్పట్లో దేవుడు వాళ్ళకి పిల్లలు ఇస్తే వాళ్ళు పుట్టక ముందే వాళ్ళకి ఏ పేరు పెట్టాలో కూడా దేవుడు వాళ్ళకి ముందే తెలియపరిచాడు. చూసారు దేవుని యొక్క సంకల్పం, చూసారా? కనుక ప్రియమైన వాళ్ళారా, యొక్క రాత్రికాల సంబంధం దేవానుష్ పుట్టినరోజు సందర్భంగా మనందరం సంతోషించాలి. అయితే తన పట్ల దేవుని చిత్తం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఏర్పాటు ఏమైనదో దాన్ని మనం గ్రహించుకొని బిడ్డను దేవుని చేతికి అప్పగించుకొని దేవునిలో పెంచడం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఇంకోటి, ఒక్కోసారి మన పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పట్ల దేవుని చిత్తం ఏమైందో కూడా తెలుసుకోవాలి. మాకు మొట్టమొదటిగా బాబు పుట్టిన తర్వాత, రెండోసారి కూడా బాబు పుట్టిన తర్వాత మేము ప్రియులారా ఇంకా ఉంచాలా లేకపోతే క్లోజ్ చేసేయమంటారని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మేము అనుకున్నాం ఇద్దరు మగపిల్లలు ఇంకొక ఆడపిల్ల ఉంటే బాగుంటుందేమో అని కొంచెం తలపు కలిగి ఉన్నాం ఫస్ట్ నుంచి.
హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు చెప్పాలా, 5 నిమిషాలు చెప్తే ఇక్కడ మరి పుట్టకుండా చేసేస్తాం, లేదంటే ఏదో నిర్ణయం చెప్పండి అని చెప్పి 1 అరగంటలో చెప్పుకున్నారు. నేను రాత్రి ఇంటి దగ్గర ఉన్నా. ఇంటి ప్రభావ ఇప్పుడు నిర్ణయం తీసుకోమంటున్నారు ఇల్లు అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు. అప్పుడు మళ్ళీ మోకరించి, దేవా నీ చిత్తం ఏంటయ్యా, మరి వీళ్ళిద్దరి పట్ల దేవుని చిత్తం ఏంటని ప్రార్థన చేసి దేవుడు వాక్యం చదివితే అప్పుడు దేవుడు అన్నాడు, 2 చాలు నీకు, వాళ్ళని కుడి ఎడమకి వాటిద్దరిని వ్యాప్తి చేస్తాను, నువ్వు వాటి గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, 3వ వాళ్ళు అవసరం లేదు అని 2 పదాలతో మా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కుడి ఎడమకి వాటి. నాకు ఇంకా అర్థమైపోయింది, ఇద్దరే చెప్పేసి ఫోన్ చేసి అవసరం లేదు, 3వ వాళ్ళు అవసరం, దేవుడి చిత్తం కాదని చెప్పి. కనుక అట్లా పిల్లల విషయంలో దేవుని చిత్తం అండి ఏమై ఉన్నది కనుగొనాలి. యోహాను పట్ల ఆ జకరియా ఎలిజబెత్కి యోహాను పుట్టక ముందే యోహాను ఒక ప్రవక్తగా ప్రాఫిట్ ఉండబోతున్నాడు, యోహాను పేరు పెట్టబోతున్నాడు అని సంగతిని దేవదూత వచ్చి ప్రత్యక్షమై చెప్పింది ఆయన. ఎంత అద్భుతం! ఈరోజు మన పిల్లల పట్ల కూడా దేవుని చిత్తం ఏమైంది? సంవత్సరం అనేది బైబిల్ రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథంలో చూడొచ్చు, సంవత్సరం అనేది ఒక దయా కిరీటం అంటాడు. సంవత్సరం అనేది దేవుడిచ్చిన దయ. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యాన్ని నూతన పరచమని చెప్పబడుతూ వచ్చింది. ఒక సంవత్సరం అనేది సంతోషానికి సూచన, ఒక సంవత్సరం అనేది దీవెనకు సూచన అండి. అందుకే ఇప్పుడు ఫస్ట్ పుట్టినరోజు కదా, అందుకే అప్పుడు మరి మొదట మామూలుగా పెట్టుకున్నాం అనుకున్నారు, అప్పటికప్పుడు అన్నారు రాములమ్మ అన్నారని అంకుల్ వాళ్ళు ఫోన్ చేస్తూ వచ్చారు. చాలా సంతోషం. మొదటి పుట్టినరోజు బాగా చేసుకోవాలి. సంవత్సరంలో జరుగుతుండగా దేవుని పట్ల దేవుని కార్యాలు జరిగించాలి. మన ఫ్యూచర్ ఇంకా అన్ని విధాలు బాగుండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి తనకు చిన్నప్పటి నుంచే పరిచయం చేయాలి. నేను సహజంగా మీరు పాత రోజుల్లో అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళు ఎక్కువగా పిల్లలతో ఎక్కువ గడుపుతుంటే నేను చిన్నప్పుడు చూస్తుండేవాడిని, కథలు చెప్పేవాడిని ఎక్కువ కదండి, స్టోరీస్ చెప్తా ఉండేవాడు. ఇట్లా 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 అని చెప్తా ఆ కథల్లో ఉన్న భావాన్ని గమనించి చాలా సంతోషపడుతూ ఉండేవాడు. ఇప్పుడు మనం ఏం నేర్పాలి వాళ్ళకి? కథలు ఎక్కడ చెప్పాలి? బైబిల్లో ఉన్న కథలు, బైబిల్లో ఉన్న స్టోరీస్ ఎక్కువగా వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటే అప్పుడు మనం ఏమవుతామంటే దీవించబడుతూ వస్తామండి. చివరిగా ఒక మాట చదివించి ప్రార్థన చేసుకుందాం. ఒక మాట చూడండి, బైబిల్ గ్రంథంలోకి వచ్చినట్లయితే లేఖనాల్లోంచి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనంలోకి వచ్చినట్లయితే ఒక మాట మనం చదువుకుందాం. తీసిన వారు చదవండి, లేకపోతే చదువుకుందాం. చూడండి, యెషయా 49వ అధ్యాయం 13వ వచనం. దేని వాక్యంలోకి వస్తే, శ్రమ నొందిన తన జనులందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుడి, భూమి సంతోషించుము. దేవుడు మనకు బిడ్డలు ఇచ్చినందుకు ఆకాశమా ఉత్సాహధ్వని చేయి, భూమి సంతోషించుము. దేవుని ప్రజలారా, మనం ఎప్పుడు సంతోషంగా 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్ల మరచున వారైనా మరుచుతురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నా. తల్లినా మర్చిపోయింది అంటాడు కొన్ని సందర్భాలు. మర్చిపోదా తల్లి కూడా? తల్లి మర్చిపోవచ్చు, తండ్రి మర్చిపోవచ్చు. తండ్రి మర్చినా నేను నిన్ను మరవను, నేను నిన్ను మర్చిపోను. వాగ్దానం చూసారా? అంటే దేవాతి దేవుడు బిడ్డల పక్షాన, వ్యక్తుల పక్షాన దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూడండి. పిల్ల చూడు, మన అరచేతుల్లో నేను చెప్పుకొని ఉన్నాను అంటాడు దేవుడు. మళ్ళీ ఎక్కడ చెప్పుకున్నాడు? దేవనసును ఎక్కడ చెప్పుకున్నాడు? అరచేతుల్లో. కనుక ఎంత ప్రేమ గల దేవుడు. మనందరం కలిసి దేవాలయం బట్టి సంతోషంగా దేవుని గణపరచులాగా, దేవుని మహింపరచులాగా, దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేయనుగా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపం తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, సర్వాధికారం కలిగిన దేవా, అయ్యా నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. దేవానుషుని నాయన, నీ బిడ్డని మీరు సంవత్సరాన్ని దయాకిరీటంగా నీ బిడ్డకి ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. బిడ్డను దీవించండి అయ్యా. వయస్సునందు జ్ఞానం బిడ్డ ఎదుగులాగానే సహాయం దయచేయండి నాయన. మరి ఇర్మియాతో మాట్లాడారు, నీవు గర్భంలో జన్మించుకునిపే నేను నేను ఎరుగుదనంటున్నావు తండ్రి. అయ్యా, జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఎరిగిన దేవుడు అయ్యా. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి దేవా. సహాయం దయచేయండి
దేవా మీరు బలపరుస్తురండి, కృప చూపించండి. నా నీ కొరకు సత్య కొరకు ప్రార్థిస్తుంటున్నాం దేవా. ప్రేమించిన బిడ్డ దేవాంశ పట్ల మీ చిత్తాన్ని జరిగించండి అయ్యా. చిన్ననాటి నుంచే యెహోవాయే దేవుడని తెలుసుకుని అంటున్నావు దేవా. మీరు దేవుడుగా కలిగి ఉండి మిమ్మల్ని గుర్తిరిగిన ఆయన మీ యొక్క నాయన నామముందు దినదినము ఎదుగుచూ ఫలిస్తూ ఆశీర్వాదకరంగా చేయబట్టి సహాయం దయచేయండి నాయన. నీ బిడ్డ పక్షాన గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నాయన స్త్రీ తన చంటి బిడ్డను మరచును గాని వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవనంటున్నావు. చూడము నరచేతులు నేను చెప్పుకున్నాను అంటున్నావు తండ్రి. బిడ్డ పక్షాన ప్రభువా మీరెంత ప్రేమగల దేవుడు అయ్యా. కార్యాలు జరిగించండి, భవిష్యత్తును దీవించండి. దాసరాలు రావుల మమ్మని అలాగే ఇక్కడ కుటుంబాలని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసు క్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి వేడుకొనుస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. బాబుకి ఆపరేషన్ చేసి చేస్తా ఉన్నారు. అక్కడ తల్లి పిల్ల ఇద్దరు బతకరని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. అయ్యా నీ చిత్తం అయితే ఆ బిడ్డకి నీవే ఆదరగా, నీవే కొండగా, నీవే నాయన, నీవు తప్ప మాకు ఎవరు లేరయ్యా. మాకు దిక్కు పక్కు ఎవరు లేని దాన్ని నాయన నేను నా భర్తను కూడా నువ్వే తీసుకెళ్ళావు అని ప్రార్థన చేసుకొని ఒకరికొకరు నేను నా మనవరాళ్ళని అందరినీ కూడా దగ్గరగా ఉంచి నా బిడ్డను మార్చుకొని ఈ హాస్పిటల్ తీసుకొచ్చి నా బిడ్డను ఏదో చేయాలనుకుంటున్నా. నాకేమీ తెలియదు నాయన, నీవే నాయన. నువ్వు బతికిచ్చినా చంపిన నీవే బతకనని అందరి చేత సంతకాలు చేయించుకున్నారు. చేయించుకొని ఎక్సైజ్ చేస్తా అన్నీ ఉంటే నాకెంతో బాధ వేసి అయ్యా నీవు తప్ప మాకు ఎవరు లేదు నాయన, నీవేనైనా మాకు దిక్కని ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన చేశారు. చల్లగా బాబు పుట్టాడు. ఈ చిన్న సాక్షి దీవించిన దాకా. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమ స్వరూప తండ్రి, సర్వాధికారం కలిగిన దేవా, నాని సత్యాన్ని ప్రేమించి చక్కటి కుమారుడు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా. దేవనుష్ పట్ల